ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తాజా లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకైతే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇంపార్టెంట్ మెటీరియల్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనము దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోని డిస్కస్ చేస్తాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీలో చేరడానికి మనకు దోస్త్ అనే ప్లాట్ఫామ్ ద్వారానే అంటే ఆన్లైన్ ద్వారానే మీరైతే ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అంటాము. ఈ దోస్త్ ప్రాసెస్ అంటే దీని ఫుల్ ఫామ్. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీరు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఇప్పటికే 3 దశలలో డిగ్రీ ప్రవేశాలు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. మరి పేజ్ 4 అంటే ఇది స్పెషల్ ఫేజు. ఈ స్పెషల్ ఫేజ్లో అడ్మిషన్ కోసం ఒక అవకాశం అయితే ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో లేదా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయా కళాశాలల్లో సీట్లు పొందలేదో అలాంటి వారి కోసం అయితే ఇంకా సీట్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఉపయోగపడే ఒక అవకాశాన్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఫేజ్లో మీరైతే అడ్మిషన్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకు చివరి అవకాశంగానే భావించాలి. ఎందుకంటే మరొక ఫేజ్ ఉంటుందో లేదో మనకి తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక్కడ మీకు షెడ్యూల్ కనుక గమనిస్తే ఈ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కోసం మనకు డేట్స్ 25 జూలై నుంచి మొదలవుతున్నాయి. 25 జూలై నుంచి ఆగస్టు 2 వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ 27 నుంచి మీరు ఆయా కాలేజీలను వెబ్ ఆప్షన్గా పెట్టుకోండి. సాధ్యమైన ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కువ కళాశాలలు కనుక ఎంచుకుంటే మీకు ఏదో కాలేజీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా స్పెషల్ ఫేజ్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, అదేవిధంగా స్పెషల్ ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అది మనకు ఆగస్టు 2న డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈ స్పెషల్ ఫేజ్లో ఎవరైతే దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని కళాశాలలు ఎంచుకుంటున్నారో వారికైతే సీట్ అలాట్మెంట్ అనేది మనకు ఎప్పుడు ఇస్తున్నారంటే ఆగస్టు 6న వారికి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 6న సీట్ అలాట్మెంట్ జరిగితే వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ లేదా సీట్ రిజర్వేషన్ ఫీ ద కేస్ మేబీ. అదేవిధంగా వారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు? ఆగస్టు 7 నుంచి ఆగస్టు 9 మధ్య అంటే ఈ 3 డేస్ లోపు వారు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వారు కాలేజీకి రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ద స్టూడెంట్ హూ హ్యావ్ ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టెడ్ దేర్ సీట్స్ ఆన్లైన్ స్పెషల్ ఫేజ్. తర్వాత చివరిగా వారు కళాశాలలో కూడా అదే సేమ్ 7, 8, 9 ఈ తేదీలలో వాళ్ళు కాలేజీలో కూడా స్వయంగా హాజరై వారి యొక్క సర్టిఫికేట్స్, టీసీ మొదలైన సబ్మిట్ చేసి కాలేజీ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి దోస్త్ స్పెషల్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. ద స్టూడెంట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ దోస్త్ అండ్ హూ కుడ్ నాట్ గెట్ ఏ సీట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్ విత్ దర్ ఎర్లియర్ దోస్త్ ఐడి అండ్ పిన్. మీరు గతంలో కనుక దోస్త్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి మీకు సీట్ రాకపోతే అదే దోస్త్ ఐడి పిన్ తోటి మీరు చేసుకోవచ్చు. ద స్పెషల్ ఫేజ్ ఈజ్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్. ఇప్పటివరకు రిజిస్టర్ కాని వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. తర్వాత ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. చాలా ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్గా పెట్టుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే మరి ఇప్పటి వరకు ఈ స్పెషల్ ఫేజ్ గురించి తెలియదో వాళ్ళైతే తప్పకుండా ఉపయోగించుకుంటారు.